అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిన్నటి రోజున ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా నిర్వహించినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏ మాటలు మాట్లాడారు, మొత్తంగా ఆ సభ ఏ విధంగా కొనసాగింది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిన్నటి రోజున ఏ విధంగా జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అయితే అందులో పవన్ కళ్యాణ్ గారి మాటలు కావచ్చు, కొన్ని అన్నీ కూడా చర్చనీయాంశంగా కొన్ని మారే. మొత్తంగా నిన్నటి రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి మీ మాటల్లో ఏమంటారు? 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఆవిర్భావ సభ చాలా ఘనంగా జరిగింది. చాలా గొప్పగా 5-6 లక్షల మంది ప్రజలు వచ్చారు. మన రాష్ట్రంలోనే కాక తెలంగాణ నుంచి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఆ సభను విజయపదంలో నడిపించారు. ఎంతో డిసిప్లిన్డ్గా, క్రమశిక్షణాయుతంగా జరిగింది సభ. ఎంతో నీట్గా, ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ సభలో అందరితోనూ మాట్లాడించారు. 250 మంది మెంబర్స్ కూర్చున్నారు ఆ వేదిక మీద. దాంట్లో అందరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలతో మాట్లాడించారు. అందరూ ఆణిముత్యాలు. జనసేన యొక్క గొప్పతనం ఏంటంటే 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు వాళ్ళు. 21 మంది ఎమ్మెల్యేల నుంచి 21 మంది గెలిచారు. 2 ఎంపీల నుంచి 2 గెలిచారు. ఇది రికార్డు. ఈ రికార్డుని నభూతో న భవిష్యత్తు, ఇంకా ఎప్పటికి రాదు కూడా. ఇలాంటి రికార్డు సాధించింది జనసేన. ఆ ఉత్సాహంలో కేరింతలు కొడుతూ జనసేన కార్యకర్తలు ఎంతో సంబరాలు చేసుకున్నారు. ఆ సందర్భంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంత చక్కగా మాట్లాడారంటే జనసేన గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ గురించి కానీ. ప్రతి ఎమ్మెల్యే మంచి నాయకుడు అనమాట. 21 మంది ఎమ్మెల్యేలు ఆణిముత్యాలు. జనసేనకి దొరకటం చాలా అదృష్టం అనమాట. అలాంటి పార్టీకి నాయకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అది. ఆయన మంచి మంచి నాయకుల్ని సెలెక్ట్ చేసుకుని ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా నిలబెట్టి విజయం వచ్చేటట్టుగా చేశారు. ఎంపీ క్యాండిడేట్స్ కూడా 2. ఆయన బాలశౌరి గారు చాలా అనుభవజ్ఞుడు, కాకినాడ ఎంపీ కొత్త ఆయన, వాళ్ళు కూడా బాగానే మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉపన్యాసం గురించి వద్దాం. చాలా చాలా చక్కగా అందరికీ కృతజ్ఞతలు చెప్పడం అనమాట. పార్టీ పెట్టి 11 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు ఎంతో ధైర్యంగా పెట్టాడు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. మొట్టమొదటి 2014 ఎలక్షన్లో నుంచోకుండా తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు. అది చాలా గొప్పతనం. అప్పుడు 2014-19లో ప్రభుత్వం ఏర్పడటానికి కారణం జనసేన. జనసేన కూడా కారణం. జనసేనే కారణం కాదు, జనసేన కూడా కారణం. అలాగే 2019లో ఈ కూటమితో విభేదించి పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు మొత్తం కూటమే ఇదైపోయింది. ఈయన జనసేన పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు. బీజేపీ వేరే పోటీ చేసింది. మొత్తం కూటమి 23 సీట్లతో తెలుగుదేశం ఓటమి పాలైంది అనమాట. దారుణాతి దారుణమైన ఓటమి చెందింది. వైసీపీకి 151 సీట్లు వచ్చినాయి. ఎక్కడ తప్పు జరిగిందంటే ఓట్ల చీలిక జరిగిందనే ఇది అర్థమైంది అందరికీ. అప్పుడు పవన్ కళ్యాణ్ రియలైజ్ అయ్యాడు, ఏంటి ఎక్కడ జరిగింది తప్పు అనేది రియలైజ్ అయ్యి కమ్యూనిస్టులను వదిలేసి బీజేపీని పట్టుకున్నాడు. మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు. నేను మీతో కలిసి పనిచేస్తాను అని ఫస్ట్ బీజేపీతో కలిసి కార్యక్రమాలు చేశారు ఆంధ్ర రాష్ట్రం అంతా. తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ సమయంలో చాలా అండగా, మోరల్గా అన్ని విధాల చంద్రబాబు గారికి అండగా ఉండి నేను చంద్రబాబు గారితో కలిసి పోటీ చేస్తున్నానని డిక్లేర్ చేశారు రాజమండ్రి దగ్గర. అది 2024 ఎలక్షన్ విజయానికి కారణమైంది. ఎంతో మోరల్గా సపోర్ట్ చేశారు. ఆయన ఎన్ని సీట్లు ఇస్తే ఆయన తీసుకున్నారు. బీజేపీని కూడా కలపటానికి తోడ్పడ్డారు. కీలక పాత్ర వహించాడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్కి ఎంత ఉత్సాహం ఉంటుంది. 164 సీట్లు తెప్పించి పెట్టారు ఆయన కీలక పాత్ర వహించి. అంటే నా వల్లే ఈ 164 సీట్లు వచ్చాయని ఆయన ఇప్పుడు అనలా. అందరం కలిసి నిలబడ్డాం కాబట్టి 164 సీట్లు వచ్చినాయి అని చెప్తున్నాడు ఆయన. అది ఆయన గొప్పతనం. ఆయన ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం గురించి కొంత కాంట్రవర్సరీ వచ్చింది ఆయన తిరుపతి లడ్డు ఇష్యూ సందర్భంగా. ఇప్పుడు ఆ సనాతన ధర్మం గురించి చాలా సవివరంగా మాట్లాడారు రాత్రి మీటింగ్లో.
తన యొక్క సనాతన ధర్మం ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా బాల్యం నుంచే నేను సనాతన ధర్మాన్ని పాటించాను అనే ఉద్దేశంతో దాని సపోర్టివ్గా ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడనమాట. నాకు కావాల్సింది ధర్మం, ఎవరైనా సరే ధర్మాన్ని వీడి నాకొద్దు రాజకీయంలో, మీరు కూడా నేను చెప్పేది చక్కగా వినండి, క్షుణ్ణంగా వినండి, నేను ఎంతో ఎంతో హృదయం పెట్టి ప్రజల సేవ కోసం వచ్చాను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నన్ను రకరకాలుగా కామెంట్ చేశారు, ఎన్నో లోటుపాట్లు ఎదురయ్యారు, మీకు ఎదురయ్యారు, మీరందరూ నాకు రక్త సంబంధికులు, మీరు నాకు చెప్పింది విని పాటించితే మన రాష్ట్రం బాగుపడుతుంది. అలాగే అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా చాలా మెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి లాంటి అనుభవజ్ఞమైన నాయకుడి దగ్గర నేను చాలా నేర్చుకుంటున్నాను. ఆయన తిరుపతి క్లైమర్ దీంట్లో కూడా వాళ్ళు నక్సలైట్ల సంఘటనలో నుంచి కూడా బయటకు వచ్చి రాజకీయంగా నిలబడి ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నాడు. అలాగే లోకేష్ గారు అలా అందరినీ పొగుడుకుంటూ వచ్చారు. అలాగే ఇవాళ దేశంలో జరుగుతున్న ఇష్యూస్, ఈ డీలిమిటేషన్ ఎంపీ సీట్ల గురించి ఆ ఇష్యూ మాట్లాడారు. అలాగే భాష గురించి మాట్లాడారు. ఈ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ భాషలోని వాళ్ళని నమస్కారాలు చెప్పారు వాళ్ళకి వచ్చినందుకు. అలాగే అన్ని హిందీ కూడా మన భాషే కాబట్టి, మన భారతదేశ భాష కాబట్టి మనం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అన్ని భాషలు ఒకటి, అన్ని భాషల్ని గౌరవించాలి. ఇలా డిఫరెంట్ టాపిక్స్ తీసుకొచ్చారు, నేషనల్ వైడ్ టాపిక్స్. ఇవి లాంగ్వేజ్ కానీ లేకపోతే డీలిమిటేషన్ కానీ, సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేది డివిజన్ తీసుకురావద్దు, అన్నీ మన కంట్రీ అనేది సమైక్యంగా ఐకమత్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎవరైనా సరే సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనే ఫీలింగ్ తీసుకొస్తే మాత్రం మనం ప్రజలే శక్తివంతులై ఒక శక్తిగా నిలబడతారు దానికోసం అని దాన్ని ఎంతో ఎమోషనల్గా మాట్లాడారు. కాకపోతే అసలు పార్టీ అనేది ఏం చేయాలి, కమింగ్ ఇయర్స్లో మనం ఈ కీలక దశలో ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే పార్టీని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఇది ఎక్కడ టచ్ చేయలే. కార్యకర్తలకి ఒక నిర్దేశం ఇవ్వాల. ఒక పార్టీ ఒక పాలసీ కావాలి, పార్టీకి ఒక సిద్ధాంతం కావాలి. ఆ సిద్ధాంతాన్ని మర్చిపోయాడు ఆయన. ఆయన అంతా నేషనల్ లెవెల్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాడు. ఆయన కృతజ్ఞత తెలపడానికే పెట్టినట్టుందనమాట. మీకు జైకేతనం కరెక్టే, మంచి హెడ్డింగ్తో చక్కటి మీటింగ్ పెట్టారు, చాలా మంచి స్పందన వచ్చింది లక్షలాది మంది ప్రజల ముందు. అంత మంచి మీటింగ్లో దిశానిర్దేశం కూడా, మా పార్టీ సిద్ధాంతాలు ఇవి, మా పార్టీ ఈ విధంగా చేస్తుంది అని చెప్తే బాగుండేది. ఆయన యొక్క పర్సనల్ ఇది మాట్లాడాడు, ఏంటంటే సనాతన ధర్మము అంటే కంట్రీ డివిజన్ గురించి, డీలిమిటేషన్స్ గురించి ఇవన్నీ కలిసి చర్చ పెట్టుకుందామని అలా మాట్లాడి ఉండాల్సింది. చర్చ పెట్టుకుందాం అన్నాడు ఆయన. కానీ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ ఇది. ఈ ప్రాంతీయ పార్టీ మన రాష్ట్రంలో మనం ఏం చేద్దాం, మనం ఇట్లాగే మన కూటమి ప్రభుత్వంలో ఉందామా, సింగిల్గా ఇండివిజువల్గా మనం పెంచుకుందామా మన ఆంధ్రప్రదేశ్లో, అలాంటి సంకేతాలు కూడా ఏమి ఇవ్వాలి. పార్టీ బలం ఎలా పెంచుకోవాలో కూడా ఇవ్వాలి. ప్రస్తుతం 10 లక్షల సభ్యులు ఉన్నారు, తెలుగుదేశానికి 1 కోటి మంది సభ్యులు ఉన్నారు. పార్టీతో పోలిస్తే చాలా చిన్న పార్టీ. ఆ పార్టీ యొక్క బలం కూడా పెంచుకోవాలి సిద్ధాంతపరంగా, సిద్ధాంతాలు కూడా కావాలి పార్టీకి. ఆ విధంగా అది ఒకటి మైనస్ పాయింట్. కాకపోతే చాలా ఆవేశపూరితంగా, చాలా నిజాయితీగా మాట్లాడిన మాటలని అందరూ మెచ్చుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో సహా అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. పిఠాపురం ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా ఆయన కోసం సీటు త్యాగం చేసిన వర్మ గారికి కూడా థ్యాంక్స్ చెబితే బాగుండేది. ఆయన పేరు మెన్షన్ చేయలే, ఆయన కూడా థ్యాంక్స్ చెబితే బాగుండేది. ఎందుకంటే ఆ సీటు ఆయన త్యాగం చేసి ఆయనకి ఇచ్చాడు అనమాట. ప్రజలందరిలో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి థ్యాంక్స్ చెప్పారు. కానీ కొంత చర్చనీయాంశమైంది అది. కాబట్టి ఓవరాల్గా ఈ జనసేన జైనికేతం అనే సభ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మన ఆంధ్రప్రదేశ్కి అది చాలా మంచి పరిణామం. చక్కగా వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఎంతో చంద్రబాబు గారి మార్గదర్శకంలో నడుస్తున్నాము అనే ఉద్దేశంతో కూడా ఉన్నాడు ఆయన. చంద్రబాబు గారు ఏం చెప్తే అది నేను చేస్తాను, ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను, ఆయన అనుభవజ్ఞుడు. ఇప్పుడు ప్రస్తుతం 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది అని గత 10-15 రోజుల క్రితం కూడా ఒకసారి ఆయన మెన్షన్ చేశాడు. ఆయన ఉద్దేశాలు చాలా మంచివి, నిజాయితీపరుడు, ఇంకా పరిణితి చెందని రాజకీయ నాయకుడు, ఇంకా ఆయనలో పరిణితి కావాలి, సమన్వయం చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత సమన్వయం చేసుకుంటున్నారు, ఆయనకి ఇష్టం లేకపోయినా కొంతమంది నాయకులకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే పొత్తు ధర్మం అది. ఆ పార్టీ వాళ్ళు ఏ క్యాండిడేట్ చేస్తే ఆ క్యాండిడేట్ని తీసుకోవాలి.
ప్రజలందరూ ఇష్టపడని క్యాండిడేట్కి ఎమ్మెల్సీ నామినేట్ చేయమంటే అదర్ పార్టీ వాళ్ళు చేశాడు. ఆయన ఏం మాట్లాడాల, పార్టీ వాళ్ళు కూడా ఏం మాట్లాడారు. జనరల్ పబ్లిక్ కానీ సోషల్ మీడియాలో కానీ వ్యతిరేకత వచ్చింది. అంతేగాని ఆ సమన్వయం ఎంత గొప్పదో చూడండి. ఆయన్నే తిట్టిన వాళ్ళకి ఆయన ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాడు. ఎందుకంటే రాజకీయంలో ఇవన్నీ కామన్. కాబట్టి సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీలతోనూ సమన్వయం చేసుకుంటున్నాడు. కేంద్రంతో చాలా సమన్వయంతో వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మన రాష్ట్రంకి చాలా మంచి పనులు జరుగుతాయి. కేంద్రం నుంచి అమరావతికి కానీ, పోలవరానికి కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్కి కానీ ఎన్నో నిధులు వస్తాం కానీ ఎంతో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉందన్నమాట. సానుకూలంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ కేంద్ర దృష్టిలో. ఎందుకంటే కేంద్రం మనల్ని చాలా చక్కగా చూస్తుంది. కాబట్టి అందరూ ఇంకా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలని, చంద్రబాబు గారు లాంటి మహానాయకుడి దగ్గర బాగా పరిణితి చెందిన రాజకీయం చేయాలని కోరుకుంటున్నాము. కాకపోతే కొన్ని విషయాల్లో ఈ సభలో చర్చనీయాంశమైన విషయాలు ఉన్నాయి. అది ఇక్కడ ఆ సందర్భం కాబట్టి నేను మాట్లాడలేదు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.